ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణం. నదులు క్షేత్రములు. అగణిత పర్వతారణ్యాలలో కూడుకుని ఉన్నది. 50 యోజనాల వైశాల్యము కలది అయిన భూమి శివాజ్ఞ వల్ల సమస్త ప్రపంచాన్ని భరిస్తోంది. ప్రపంచవాసులను తరింపచేయడానికి శివుడు అక్కడక్కడా తన క్షేత్రాలను వెలియించాడు. కొన్ని క్షేత్రాలు స్వయంభువులు, మరికొన్ని ఋష్య సృష్టితాలు, మరికొన్ని దేవతాభినందితాలు. నదీ సముద్ర తీరాలలో అనేక క్షేత్రాలున్నాయి. గంగా తీరాన కాశీ మొదలుగా అనేక క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. నర్మదలో స్నానం చేసి అక్కడే ఉండి ఒకరోజు ఉపసించిన వారికి నాయక పదం లభిస్తుంది. చెప్పుకోదగ్గ నది గోదావరి. నిత్యం గోదావరి 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 అని స్మరించినంత మాత్రం చేతనే సర్వ పాపాలని వల్లకాట్లో కలిపేసేదే దివ్యనది గోదావరి. కాశీక్షేత్రం వల్ల గంగకు పేరు వచ్చింది. గోదావరి నది వల్ల ఇక్కడ క్షేత్రాలకి పేరు వచ్చింది. ఒక గోదావరి స్థానం 100 సంధ్యావందనాల పెట్టు. 100 గోదావరి స్థానాలు యోగాభ్యాసానికి తొలిమెట్టు. నిత్యం గౌతమి స్థానం కానీ, పర్వదినాల్లో గౌతమి స్థానం కానీ ఇచ్చే పుణ్యం అంతా ఇంత అన్న చెప్పనలవి కాదు. భక్తి శ్రద్ధలతో గోదావరి స్నానం చేసిన వాళ్ళకి బ్రహ్మహత్యాది పాపాలు, గోహత్యాది పాతకాలు, గురుశయ్యాగత ద్రోహాలు ఒక్కటేమిటి, ఎన్ని మహాపాతకాలున్నాయో అన్ని మహాపాతకాలు పాతకాల మంటలు చొప్పున చల్లారిపోతాయి. బృహస్పతి సింహరాశిలో ఉండగా గోదావరి పుష్కర స్నానం చేసిన వాడికి శివలోకం తప్పదని చెప్పాడు శివుడు. ఎవడు శివభక్తుడో, ఎవడు శివలోకానికి పోవాలనుకుంటాడో, ఎవడు శైవుడు వాడల్లా గోదావరి స్నానం చెయ్యాలి. శివలోకాన్ని ప్రసాదించే దివ్య సరిత్తు గోదావరి. ఆ గోదావరికి నమస్కారం, దాని పుట్టుకకి నమస్కారం, దాని ప్రవాహానికి నమస్కారం, దాని పూర్వం వర్తమానం భవిష్యత్తు నమస్కారానికి నమస్కారం. గోదావరి అయిన శివానికి నమస్కారం, పదే పదే నమస్కారం, మళ్ళీ మళ్ళీ నమస్కారం. ఇంకా కృష్ణవేణి నది ఉంది. విష్ణులోక ప్రాప్తిని ప్రసాదిస్తుంది. తుంగభద్రను ఆరాధించిన వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారని, ఎవరైతే ఏ పుణ్యఫలం వల్లనో బ్రహ్మలోకం చేరి అక్కడి నుంచి పునఃభూమిని పుట్టవలసి వస్తుందో వాళ్ళంతా ఖచ్చితంగా సువర్ణముఖి నది తీరాన్నే జన్మిస్తారని చెబుతారు. అందుచేత అటువంటి దివ్య నదీ తీరస్థ క్షేత్రాలు ముముక్షువులకు సదా వాసయోగ్యాలు. పాపాలు అంశలు. క్షేత్రవాసం పుణ్యం గదా అని అక్కడ పాపాచరణ చేయతగదు సుమా. పుణ్యాలెలా గుణీకృతలవుతాయో పాపాలు అలాగే గుణీకృతులవుతాయి. మర్చిపోకూడదు. పుణ్యపాపాలు 3 అంశాలుగా ఉంటాయి. 1 బీజాంశం, ఇది జ్ఞానం వల్ల నశించిపోతుంది. 2 వృద్ధ్వంసం, ఇది పాపాలన్నీ వృద్ధి చేసుకుంటే పుణ్యవృద్ధ్వంసం నశించిపోతుంది. పుణ్యాలని వృద్ధి చేసుకుంటే పాపాలు వృద్ధ్వంసం నశిస్తుంది. 3వది భోగాంశ. అలా జ్ఞానం వల్ల అత్యధిక పుణ్య నిర్వహణల వల్ల బీజవృద్ధి అంశంలో నశించిన పుణ్యము పాపము పోగా మిగిలిన పాపపుణ్యాలే భోగాంశ. వాటినే అనుభవిస్తాడు జీవి. పాపభోగం పోగొట్టుకోవాలంటే 4 మార్గాలు చెప్పబడుతున్నాయి. నిరంతరం దైవారాధన చెయ్యాలి. బ్రాహ్మణులకు దాన ధర్మాధికాలు చేయడం. 2వది ఏళ్ళు పూళ్ళు అనకుండా దీర్ఘకాలం తపోమగ్నులు కావడం. 3వది ఇవేమీ చెయ్యలేని వాడికి 4వ మార్గం ఏమిటయ్యా అంటే, మా కర్మం ఇలా కాలిపోయింది కదా అని పాపఫలాన్ని అనుభవించడమేనట. అందుచేత పాప విముక్తుడు కాదలిచిన వాడు ఖచ్చితంగా పుణ్యాలే చెయ్యాలి. సదాచారుడు కావాలి అన్నవాడు సూతుడు. ఆ సదాచారాలేమిటో సెలవీయమన్నారు మునులు. సదాచార పాలనం. సూత ఉవాచ. ఉషకాలంలోనే నిద్ర లేవాలి. అలా లేస్తూనే ఇష్టదేవతలను తలుచుకోవాలి. అనంతరం దేహ సంసార పోషణార్థం తన ఆదాయ వ్యయాలను పరిశీలించుకుని ధర్మ వితరణకున్న అవకాశాన్ని ఆర్జించాలన్న అర్థాన్ని నియమించుకోవాలి. ఆయుర్దాయం గురించి, పాపం గురించి, భాగ్యం గురించి, శరీర పాటవం, ఆరోగ్యం, అనారోగ్యం, స్థితిగతులు, స్తోమత, తాహుత ఇత్యాదులు భావించుకోవాలి. అనంతరం శౌచం, దంతధావనం, స్నానం పూర్తి చేయాలి. స్థానాంతరం మంత్రపూర్వకంగా విభూతి ధరించాలి. సంధ్యావందనం చేసుకోవాలి. అధమపక్షం
మా 108 సార్లైనా గాయత్రిని జపించాలి. బ్రాహ్మణుడనేవాడు రోజు ప్రాతకాలమున 1000 సార్లు గాయత్రిని జపించాలి. మంత్రార్థం తెలిసి ధ్యానిస్తే బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. అలా తెలియకపోయినా మంత్రం మంత్రం జపిస్తే బ్రాహ్మణమైన మిగులుతుంది. అసలు ఏ మంత్రమైనా సరే దాని అర్థాన్ని భావిస్తూ 1000 సార్లు జపిస్తే పాపకం అవుతుంది. 100 సార్లు కానీ అంతకు తక్కువ కాకుండా కానీ జపిస్తే స్వర్గప్రదం అవుతుంది. 100 కన్నా తక్కువగా ఎంత జపించినా అది లౌకిక జగత్తులో ఆత్మరక్షణార్థం మాత్రమే అవుతుంది. అలా గాయత్రనంతరం శివాలయంలో కానీ లేదా ఇష్టాదేవతా మందిరంలో కానీ లేదా స్వగృహంలోనైనా సరే ఆటంకం కలుగుని శుచి శుభ్రత ఉన్న స్థలంలోనే ధ్యానం కొనసాగించాలి. గుర్తుంచుకోండి, కనీసం 1,00,000 సార్లైనా గాయత్రి మంత్రం జపించిన వాడు వైదిక కర్మలకి అనర్హుడు. 12 లక్షల సార్లు గాయత్రి జపం చేస్తే వాడికి బ్రహ్మణత్వం అనుసంధానించబడుతుంది. 70 సంవత్సరాలు వచ్చేదాకా సంసారిగా ఉండాలి. ఆ తర్వాతే సన్యాసం పుచ్చుకోవాలి. సన్యసించిన వాడు రోజుకు 12 సార్లు వ్రణ మంత్రం ఉండాలి. ధర్మాచరణం వల్లే ధనం వస్తుంది. ధనం వల్ల భోగం ప్రాప్తి కలుగుతుంది. ధనార్జితం వల్ల క్రమేణా భోగాలపై విరక్తి వైరాగ్యం కలుగుతాయి. అధర్మార్జిత విత్తంలో తోడి భోగాల వల్ల మరింత మోహం మరింత అజ్ఞానం కలుగుతాయి. ఇక ధర్మాలు 2 రకాలు. ద్రవ్యంతో చేసేది యజ్ఞం, యాగం వగైరాలు. దేహంతో చేసేవి తీర్థయాత్రలు, స్థాన సంధ్యాలు మొదలైనవి. బుద్ధివంతుడు 2 ఆచరించాలి. ధర్మం వల్ల ధనం లభిస్తుంది. తపస్సు వల్ల దివ్య రూపం కలుగుతుంది. దివ్యతత్వం వల్ల నిష్కామ కర్మాచరణం అలవడుతుంది. తద్వారా చిత్తశుద్ధి వల్ల జ్ఞానం లభిస్తాయి. కృతయుగంలో ధ్యాన మాత్రం చేతనే సమస్తము సిద్ధించేది. త్రేతాయుగంలో తపస్సు చేయడం వల్ల జ్ఞానసిద్ధి లభించేది. కలియుగానికల్లా అది విగ్రహారాధన వల్లే సాధ్యమయ్యే స్థితి ఏర్పడిపోతోంది. అది అలా ఉంచితే ఇక పాపపుణ్యాల వల్లనే ఫలితాలు ఏర్పడతాయి. పిండి కొడిది రొట్టి, ఏది పాపం ఏది పుణ్యం. పరుల మనకితరమైన సమస్త ప్రాణకోటిని హింసించడమే అధర్మం. సంతోషపెట్టడమే ధర్మం. అధర్మం వల్ల దుఃఖము కలుగుతుంది. ధర్మం వల్ల సుఖం కలుగుతుంది. యజ్ఞ భేదములు. అగ్నియందు వాహం చేయబడే తంతు అగ్ని యజ్ఞం అనబడుతోంది. ఇంద్రాది దేవతలను ఉద్దేశించి చేసేది దేవయజ్ఞం. వేదాధ్యయనమే బ్రహ్మయజ్ఞం. అగ్నియందు కాక ఇతర దేవతలను ఉద్దేశించి చేసే యజ్ఞాలు కూడా ఉన్నాయి. సర్వేశ్వరుడైన శివుడు కాల విభాగంలో 7 వారాల్ని నిర్ణయించాడు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అని పేర్లతో మసలే ఆయా వారాలలో ఆయా అధిష్టాన దేవతలను పూజించినట్లయితే ఆయురారోగ్య ఐశ్వర్య విద్యాభివృద్ధులు కలుగుతాయి. ఇవి కూడా యజ్ఞాల క్రిందే లెక్కకు వస్తాయి. మంత్రం, జపం, హోమం, దానం, తపస్సు, స్తండిలంలో కానీ, ప్రతిమలో కానీ, అగ్నిలో కానీ, సద్బాహుని యందు కానీ ఆరాధించుట అనేవి 5 రకముల పూజలు. ఇవి మొదటి దానికన్నా రెండవది, రెండవ దానికన్నా మూడవది, అన్నింటికన్నా ఆఖరిదే ఉత్తమమైనది. కళ్ళ జబ్బులు పోవడానికి, తలపోటు తగ్గడానికి, కుష్టి వ్యాధికి శ్రమించడానికి సూర్యుడిని ఆరాధించి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. మన ప్రార్థనాశక్తి కన్నా ప్రారంధమే ప్రబలమైపోయినప్పుడు 3 సంవత్సరాల పాటు వరుసగా ఆరాధిస్తూనే ఉండవలసి వస్తుంది. అసలు గృహస్థుడు అనేవాడు శుభకార్యాలకు ముందర, అశుభకార్యాలకు తరువాత నెలకు 3 సార్లు వచ్చే తన జన్మ నక్షత్రం యుక్తి దినాలలో ఈ సూర్యాదులందరినీ ఆరాధించాలి. ఇది కూడా నియమం ప్రకారం పద్ధతిగా చేస్తే యజ్ఞంగానే పరిగణించబడుతుంది. అంతదాకా ఎందుకు? అప్పుడు నేను చెప్పిన యజ్ఞం గురించి ఈ విషయాలు చదివినా విన్నా కూడా వాళ్ళకి దేవయజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది అని ఆగాడు సూతుడు. దేవయజ్ఞమునకు దేశకాల పాత్రములు. అంతా విన్న మునులు దేవయజ్ఞానికి అవసరమైన దేశకాల పాత్రాదులను కూడా తెలియచెప్పమని కోరిన మీదట ఇలా ఆరంభించాడు. రోమహర్షుడు దేవయజ్ఞాది కర్మలకు గాను శుచిగా ఉండే ఇల్లు, గోశాల, నీటి ఒడ్డు, మారేడు, తులసి, రావి చెట్లు మొదళ్ళు, దేవాలయము, పుణ్యనదీ తీరము అనేవి యుక్తమైన స్థలాలు. ఇవి వరుసగా ఒకదానికన్నా ఒకటి 10 రెట్లు సత్ఫలితాలను ఇస్తాయి. నదీ తీరం కన్నా సముద్ర తీరం 10 రెట్లు, పర్వత శిఖరం దానికి 10 రెట్లు ఫలప్రదాలు. అసలు రహస్యానికి వస్తే ఒక్కడైతే మనస్సు
చంచలం కాకుండా ఉంటుందో, ఏకాగ్రత మహాగ్రస్థాయిని అందుకుంటుందో అక్కడ చేసిన యజ్ఞం వెంటనే గుణం చూపిస్తుంది. అయితే ఈ యజ్ఞదానాదులన్నీ కృతయుగంలో 100కి 100 పాళ్ళు ఫలించేవి. త్రేతాయుగంలో 3 వంతుల ఫలాన్నే ఇచ్చేవి. ద్వాపరయుగం వచ్చేసరికల్లా 50% ఫలిస్తాయి. ఇక కలియుగం మొదటి సంఘంలో 25% అంటే 4వ వంతు ఫలప్రదాలు. ద్వితీయార్థంలో అందులో సగం మాత్రమే ఫలిస్తాయని చెప్పారు కదా. యాగాలు కూడా చెప్పాను. ఇక చెయ్యదగ్గ సమయంలో వినండి. పంచాంగ శుద్ధి గల రోజు మంచిది. అంతకన్నా రవి సంక్రాంతి ఇంకా మంచిది. విఘువ ఆయనాలు, మకర సంక్రాంతి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణాలు ఒకదానికి మించి మరొకటి మంచివి. జన్మ నక్షత్రం తటస్థించడం, ఒకనొక వ్రతం యొక్క చివరి వేళ కూడా సూర్యగ్రహణ తుల్యం మహాతుల్యులతో కలియడమే జరిగితే అది 1,000,000 గ్రహణాల కాలాల కన్నా గొప్ప పర్వమని తెలుసుకోవాలి. ఇక ఎలా చెయ్యాలి అంటే ఎవరెవరి కుల కుటుంబ ఆచారాల రీత్యా వాళ్ళు చెయ్యాలి. ఇవన్నీ ఒక ఎత్తు. పార్థివలింగ పూజ ఒక ఎత్తు. సర్వ దుఃఖాలు టక్కున సమసిపోతాయి. అపమృత్యువు చేరలేదు. కాలమృత్యువు సైతం గడగడలాడిపోతుంది. సత్కళత్ర పుత్రాదుల్ని ధనధాన్యాల్ని తక్షణమే ప్రసాదించే దివ్యారాధనం అది పార్థివలింగారాధన. స్త్రీలు పురుషులు కూడా ఆరాధించదగినది పార్థివలింగారాధనం. నీటిలోని మట్టిని తీసుకుని దానికి గంధచూర్ణము పాలు కలిపి సాధకుడు తన స్వహస్తాలతో విగ్రహంగా మలచాలి. అంగప్రత్యంగాలతోనూ సమస్తాయుధాలతోనూ పద్మాసనస్థులై కూర్చున్నట్లుగా ఆ ప్రతిమలను మలచాలి. అలా మలిచిన వినాయక, సూర్య, సౌరి, శక్తి విగ్రహాలను, పార్థివలింగాల్ని షోడశోపచారాలతోనూ అర్చించాలి. వాటిని అభిషేకించేటప్పుడు నీళ్లు ధారగా పోయనక్కర్లేదు. అలా పోస్తే పార్థివ ప్రతిమలు విచ్చిపోతాయి. కనుక అభిషేక మంత్రం చదువుతూ పువ్వులతో అభిషేక ద్రవ్యాన్ని చిలకరించాలి. వరి అన్నం నివేదించాలి. ఇంట్లో అర్పించేటప్పుడు మానెడు వరి బియ్యం, వేరే ఎవరైనా మానవులచే ప్రతిష్ఠించబడిన పార్థివలింగానికి 3 మానికల బియ్యం, దేవతా ప్రతిష్ఠానికి 9 మానికల బియ్యం, స్వయంభూలింగానికి 15 మానికల బియ్యం వండి నివేదించాలి. శివుడికి అభిషేకం చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. గంధం అద్దితే సుకృతం వృద్ధి చెబుతుంది. నైవేద్యం వల్ల దీర్ఘాయుష్యం కలుగుతుంది. ధూపాగ్రతుణ్ణి చేయడం వల్ల ధనవృద్ధి కలుగుతుంది. దీపదర్శనం వల్ల బుద్ధిబలం, తాంబూల సమర్పణ వలన సుఖరాగాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. అందువల్ల శక్తి మేరకే కాదు, తాతుకి మించైనా సరైన పనైనా సరే ఆ 6 పనులు మాత్రం చేయాలి. ఇక శివపూజ అనంతరం నమస్కారం, జపం చేయాలి. శ్రావణ భాద్రపద మాసాలలో వచ్చే శుక్రవారాలప్పుడు, చవితి తిథి నాడు, శతభిష నక్షత్రంలోనూ, ధనుర్మాసం ఉన్నప్పుడు మొత్తం 100 రోజులు కానీ, సహస్రగస్త్రాలు కానీ వినాయకుడిని అర్పించడం వల్ల లౌకికమైన కోరికలన్నీ తీరిపోతాయి. మన కోరికలు తీరేందుకు చేసే క్రియ కావడం వల్ల దీనిని పూజ అనే పేరును పిలుస్తారు. నిత్య నైమితిక కర్మలు కొంతకాలానికి ఫలిస్తాయి. కామ్యకర్మలు యథావిధిగా ఆచరిస్తే అప్పుడే ఫలవంతం అవుతాయి. ప్రతి నెల బహుళపక్ష చవితి నాయుడు వినాయకుడిని ఆరాధిస్తే పాపాలన్నీ పటాపంచలమైపోతాయి. ప్రతి ద్వాదశి నాడు విష్ణువును ఆరాధిస్తే సంపత్కరం. కర్కట మాసంలోని సోమవారం నాడు నవమ గడియల్లోనూ, మృగశిర నక్షత్రము వేళ అమ్మవారిని సేవిస్తే సర్వైశ్వర్య భోగాలు సంప్రాప్తమవుతాయి. ఆశ్వయుజ శుద్ధ నవమి దేవీ పూజకి శ్రేష్టం. ఆదివారాల్లోనూ ప్రతి చతుర్దశి నాడు అర్ధ నక్షత్రములోనూ శివారాధన శీఘ్ర ఫలకారి. ముఖ్యముగా మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి నాడు శివారాధన వల్ల అన్ని విధాల అపమృత్యువులు తొలగిపోతాయి. ఆయుష్ పెరుగుతుంది. జ్యేష్ఠమాసంలోనూ మార్గశిర మాసంలోనూ షోడశోపచారయుతంగా శివారాధనం భోగ మోక్షప్రదము. కార్తీక మాసంలో దేవతారాధం, తపోదాన హోమాదికాలు, నక్త భోజనాది నియమాలు ముఖ్యమైనవి. బ్రాహ్మణులకు భోజనం పెట్టడం శ్రేయోదాయకం. కార్తీక మాసంలో కపర్ధిని ఆరాధిస్తే సర్వ వ్యాధులు సమసిపోతాయి. భూత ప్రేత పిశాచి బాధలు తొలగిపోతాయి.
కార్తీక మాస ఆదివారం నాడు సూర్యారాధన చేయడం వల్ల, నూనెతో తడిపిన ఒత్తుల దానం వల్ల కుష్టు మొదలైన భయంకరమైన వ్యాధులు కూడా నశించిపోతాయి. అదే రోజున కరక్కాయ, మిరియాలు, కొత్త బట్టలు, పాలు ఇత్యాదులు దానం చేసిన, లేక ఒక బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేసిన క్షయవ్యాధి నశిస్తుంది. ఆవాలు, దీపాలు దానం చేస్తే అపస్మార రోగం హరిస్తుంది. ఎంతటి దరిద్రమైనా సరే కృత్తికా నక్షత్రంలో కూడిన సోమవారం శివారాధన చేస్తే అంత దరిద్రము కూడా అంతరించిపోతుంది, సంపద అభివృద్ధి కలుగుతుంది. కృత్తికా నక్షత్రయుత భౌమవాసరం నాడు కుమారస్వామిని ఆరాధించడం, దీపగంఠం దానాలు చేయటం వలన అతి త్వరలోనే వాక్సిద్ధి కలుగుతుంది. కృత్తికా నక్షత్రంతో కూడిన బుధవారం నాడు విష్ణువుని ఆరాధించి పెరుగు, అన్నం, దద్దోజనం దానం చేస్తే సత్సంతానం కలుగుతుంది. కృత్తికా నక్షత్రంతో కూడిన గురువారం నాడు బ్రహ్మను సేవించి తేనె, నెయ్యి, బంగారం దానం చేస్తే సమస్తమైన సౌభాగ్యాలు వృద్ధి పొందుతాయి. కృత్తికా నక్షత్రయుక్త శుక్రవారమున వినాయకుడిని ఆరాధించి సుగంధ పుష్పాలను, అన్నదానాన్ని ఆచరించిన వారికి మేలిమి వస్తువులన్నీ సిద్ధిస్తాయి. సంతాన సంకల్పంతో ఆరాధించి వెండి, బంగారాలు దానం చేసిన స్త్రీ పుత్రవతి అవుతుంది. కృత్తికా తారతో కూడి వచ్చి మందవారం నాడు దిక్పాలకులని, దిగ్గజాల్ని, నాగదేవతల్ని, త్రిమూర్తుల్ని, ధన్వంతరిని, అశ్వనీ దేవతల్ని ఆరాధిస్తే రోగాలు, అపమృత్యు భయాలు నశించడమే కాకుండా తక్షణమే ఆరోగ్యం కలుగుతుంది. ఉప్పు, సొంఠి, నీళ్లు, ఇనుము, పిప్పలి, మినువులు, మిరియాలు, మంచి నూనె వంటి కఠిన వస్తు ప్రధానం వల్ల స్వర్గప్రాప్తి కలుగుతుంది. ధనుర్మాసం తెల్లవారుజామున శివ విష్ణాది దేవతల్ని పూజించి వరి అన్నం దానం చేయడం వల్ల పాపక్షయం, ఆరోగ్యం, ధర్మవృద్ధి, ఇహ పరమభోగాలు, శవైక చిత్త దారుఢ్యం కలుగుతాయి.